పడిన వాళ్ళకే తెలుస్తుంది ఏం బాధపడుతున్నాం. ఇప్పుడు అవుతుంది 9:20 నేను ఇంకా మా అన్నయ్య పైకి వెళ్తున్నాం. బట్టలు ఆగి పెట్టాను. మా అన్నయ్య ఎప్పుడే లేచింది. సో అది పైకి వెళ్ళకపోతుంది కాబట్టి పైకి తీసుకుని వెళ్తున్నాను దానికి. కానీ ఇప్పుడు ఎండ బాగుంటుంది. సాయంత్రం అయితే ఎండ ఉంది కానీ ఈ ఎండ బాగుంటుంది శుభ్రంగా. సో బట్టలు ఆరిపెట్టేసి అప్పుడు కిందకి దిగిపోతాము నేను. అండ్ మా బ్రష్ చేసుకుంటుంది. లేకపోతే నేను వెళ్ళి టీ గడ్డ పెట్టేసి వస్తాను నేను. సో ఇప్పుడు నేను ముందు బట్టలు ఆరిపెట్టేస్తాను. బట్టలు ఆరిపెట్టేసాము. నేను ఇంకా మా అప్పుడు కిందకి వెళ్తున్నాను. మా అన్నయ్యకి అర్జెంట్ టాయిలెట్ వచ్చింది. అది అక్కడే టాయిలెట్ వస్తుంది. పైన చూడగలుగుతుంది మీరు. అర్జెంట్ టాయిలెట్ వచ్చింది. అంత అర్జెంట్ వచ్చింది. మన పోస్తుంది ఇచ్చాడు అక్కడ. నేను కిందకు వచ్చి ఇప్పుడు చాయ్ పెట్టేశాను. అండ్ ఇక్కడ పాలు పెట్టేశాను. అది కాక మమ్మీ ఇంకా డాడీ కోసం ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తాను. యాపిల్ అండ్ కిందనేమో గ్రేప్స్ ఉంది, ఇందులో ద్రాక్ష. సో ఇవన్నీ ఫిల్ చేసి ఉంచేసాను వాళ్ళ కోసం. పైకి తీసుకొని వెళ్తాను. మా అన్నయ్య ఇంకా వాష్రూమ్లో ఉంది. అండ్ ఇది సేమియా ఉప్మా. మా అన్నయ్య తింటుంది చెప్పలేను. సో ఆయన కాకరకాయ కట్ చేస్తున్నాను లంచ్ కోసం. లంచ్ పెద్దగా హడావుడం లేదు, బట్ ఇలా చేయాలి లంచ్. సో ఇవన్నీ ఇప్పుడు పెట్టేసి తీసుకొని ఏకంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. చూద్దాము. తమ్ముడు గోవా వెళ్ళాడు. అందుకోసమే నేను చాయ్ నాకు పెట్టాల్సి వస్తుంది. వాడే పెడతాడు. నాకు చాయ్ ప్రాబ్లం లేదు పొద్దున్న కిందకి రావడానికి. ఎందుకంటే కిందకి పైన రావడం అంత ఈజీ కాదు. వాళ్ళు కిందనే పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళు లేచి స్నానం చేసేసి ఇక్కడ చాయ్ పెట్టేసి పైకి తీసుకుని ఏకంగా వస్తాడు. నేను పైన లేచి కిందకు వచ్చి చాయ్ పెట్టి పైకి తీసుకొని వెళ్ళి మనియన్ స్నానం చేయించి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ చాయ్ పట్టుకొని వెయిట్ చేసుకొని తీసుకొని వెళ్ళేసరికి పాలు చాయ్ను పిచ్చెక్కిపోతుంది. మాకంతా మోకాళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు కదా. ఈ కిందకి పైకి అవడం వల్ల నా మోకాలే అరిగిపోతుంది. ఇంకా నాకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. నా మోకాలు నేను ఆపరేషన్ చేయలేను. నా అట్లా కాదు. సో కాబట్టి నేను తప్పదు ఇవాళ వచ్చాను. తీసేసుకొని ఏకంగా వెళ్ళిపోతానని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో చెప్పలేను. సో ప్రస్తుతానికి ముందు ఇప్పుడు అన్ని సర్దేస్తాను బ్యాగ్స్లోని. లోపల చాయ్ కూడా మరిగిపోతుంది. ఇప్పుడు చాయ్ ఇంకా పాలు పట్టుకొని మా అన్నయ్య కోసం అందరి కోసం వెళ్తున్నాను. ఇప్పుడు మా అన్నయ్య స్నానం చేయించేసి నేను ఇంకా మా అన్నయ్య తాగడానికి కోసం అది ఫ్లాస్క్ మా అన్నయ్యది మోర్ తెచ్చేసాను. అండ్ ఇంకా బ్యాగ్లో అన్ని చాక్లెట్లు ఇంకా ఫ్రూట్స్లు అన్ని టిఫిన్ ఉన్నాయి. తీసుకొని కూడా వెళ్ళిపోతాను పైకి. ఇప్పుడు నేను మళ్ళీ సలాన్ పెట్టేస్తాను. మళ్ళీ ఇప్పుడు 11 o'clock అయిపోయింది. ఒక డోస్ పెట్టేస్తే మళ్ళీ లంచ్ తర్వాత పెట్టించవచ్చు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు తీసేసి ఇది పెట్టేస్తాను. ఇప్పుడు పాలు పెట్టాను. కాఫీ కోసం నాగి వచ్చారు. అండ్ ఇటువైపు ఏమో కాకరకాయ బంగాళదుంప ఆవకూర పెట్టాను. అండ్ ఇటువైపు ఏమో కాకరకాయ ఫ్రై పెట్టాను. అండ్ అక్కడ అన్నం రెడీ అవుతుంది. సో ఆల్మోస్ట్ అవుతుంది, చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మజ్జిగ పులుసు కోసం మజ్జిగ వేస్తున్నాను. కాఫీ పెట్టేస్తాను. సో కాఫీ తీసుకొని నాగి కోసం పైకి వెళ్తాను. నాగి డాడీ ఇంకా నా కోసం పైకి వెళ్తాను కాఫీ తీసుకొని. అయిపోయి వచ్చింది ఇప్పుడు. ఆయన తీసేస్తాను. మార్నింగ్ నుంచి పెట్టాను. మా నాగి మరీ వచ్చి స్లో చేసేసారు. సో కాబట్టి మాదగా తెగుతుంది అది. అండ్ 11:30 పెడితే ఇప్పుడు అవుతుంది 1:30. సో 2 hours అయిపోయింది. మమ్మీ ఇలా కూర్చొని పడుకొని మమ్మీకి నడు నొప్పి వచ్చేసింది. సో ఇప్పుడు ఫుల్ కొంచెం ఖాళీ అయిపోయి తీసేస్తాను. అదర్వైజ్ పైనుంచి కారీ రాత్రికి ఫిల్ అయిపోతుంది. మాకు కనిపించట్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం డ్రిప్ పడినప్పుడు. బాగానే అయితే ఇవాళ అజ్జాయి యానివర్సరీకి అంటే మా మమ్మీ డాడీ యానివర్సరీ కోసం కొంది. మేరే ప్యారే నాను మేరే ప్యారే నాని. దీని అర్థం ఏంటంటే తాతగారు ఇంకా అమ్మమ్మ. సో ఈ రెండు కొంది వాళ్ళ కోసం ఇది ప్రేమతో. ఇప్పుడు వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాము. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది అండ్ ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దాము. మా అన్నయ్య పట్టుకుంది ఇప్పుడు. ఇది సర్ప్రైజ్ రెండు అలా అజ్జాయి కోసం. చూద్దాం అలా రియాక్షన్. మళ్ళీ చూపించు. అది తోడు ఒకటికి అదని. ఇప్పుడు చూద్దాము వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని. ఓకేనా? చలో 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 చలో. నేను తిన్నా ती किलो हमारा थैंक यू बेटे थैंक यू। इसमें कौन सोएगा? मेरा तो छोटा बच्चा। आप सोओगे? प्यारे नानू से कौन है मेरे प्यारे? नानी नानी नहीं वो सलाइन लगा तो हाथ रखने के लिए काम आएगा। इसको लेके हॉस्पिटल जाएंगे। वेरी गुड
ତମେ ତ ସବୁ ମତେ ସରପ୍ରାଇଜ କରିଛ ନା କେକ୍ ନେଇକି ଆସିକି ପଳେଇ ଆସିଲ ମାମୁକୁ ଧରିକି ବାସ୍ କେକ୍ ନେଇକି ପଳେଇ ଆସିଲ. ఇప్పుడు అవుతుంది 2:30 ఐ థింక్. అండ్ మేము జస్ట్ ఫోన్ చేసాం, ఇంకా చేయి కడగలేదు, ఇంకా చేయి అలాగే పట్టుకున్నాం. చేయి అలాగే ఇప్పుడు అందరూ వెళ్తున్నాం చేయి కడగడానికి. సో ఏసీ కింద పెట్టారు చైర్స్. ఓకే ఓకే, ఏసీ కింద పెట్టేసారు చైర్, అందుకోసం లీక్ అవుతుంది వాటర్. సో చైర్స్ ఇక్కడే వదిలేసారు మార్నింగ్. పెట్టే అక్కడేనా ఇప్పుడు చేయగలుగుతున్నాం అందరూ నెమ్మదిగా వచ్చేసి ఫోన్ చేస్తాము. డన్ విత్ ఫుడ్. అవి ఓపెన్ చేయను అలా గట్టిగా. సో బాగుందా కాకరకాయ ఫ్రై, కాకరకాయ కూర. సో అన్ని చూసాం చూడగానే కొంచెం ఎండిపోయింది. అక్కడ బాగుంది కాకరకాయ. చాలా రోజు నుంచి కాకరకాయ ఆవకూర తినాలనిపించింది. ఇలా చేస్తాను కాకరకాయ ఆవకూర, బాగుంది, టేస్టీగా ఉంది. फैंटास्टिक. नानी नानी मेरी पोती दी नानी మమ్మీకి ఇంజెక్షన్ ఇస్తాను అండ్ సలైన్, సిరింజ్ అండ్ శానిటైజర్ ఆబ్వియస్లీ కావాలి మనకి. సో ఈ లోపల ఇంజెక్షన్స్ గురించి ఉన్నాయి, ఇంజెక్షన్ సంబంధించినవి చూపిస్తాను నేను. ఇది బాటిల్, దీంతో పాటు స్టెరాయిల్ ఇది, అండ్ ఇది ఆబ్వియస్లీ ఇంజెక్షన్ది. సో ఇవన్నీ ఇప్పుడు మమ్మీకి మళ్ళీ కలిపేసి ఇప్పుడు ఎక్కిస్తాను. ఇప్పుడు అవుతుంది 4:30. సో ఇప్పుడు 1 hour పడుతుంది, 1.5 hour పడుతుంది, 6 అయిపోతుంది. కాబట్టి స్టార్ట్ చేసేస్తాను. మమ్మీకి నేను ఇంజెక్షన్ ఇవ్వడం అండ్ సిరింజ్ సలైన్ ఎక్కించడం స్టార్ట్ చేసేస్తే నెమ్మదిగా స్లోగా పెట్టాలి కదా, ఫాస్ట్గా పెట్టకూడదంట. సో స్లోగా పెట్టాలి కాబట్టి ఇవన్నీ చేసాక నాకు టైం పడుతుంది. అండ్ మెయిన్ రెడీ చేయాలి కదా, టైం పడుతుంది. నెమ్మదిగా చేస్తానని తీస్తాను. ఇప్పుడు సిరింజ్ అండ్ శానిటైజర్ విత్ మెడిసిన్స్ మొత్తం తీసి ఇప్పుడు నా స్టార్ట్ చేస్తాను నా ప్రాసెస్. ఈ స్టెరాయిల్ మొత్తం తీసేసి ఇప్పుడు ఇందులో వేస్తాను మెడిసిన్లో పౌడర్ కొంటుంటుంది ఇది పౌడర్గా. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తాను బాగా కలిపేసి. ఇప్పుడు ఈ ఇంజెక్షన్కి దీనికి సిరింజ్తోని బాటిల్లో పోస్తాను సలైన్లోనే. సో ఇది బాగా మిక్స్ చేసేయాలి. పౌడర్ కనిపిస్తుంటుంది కదా, ఇది ఫుల్ మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఎక్కించాను సలైన్ ఇప్పుడు మెడిసిన్తో పాటు మొత్తం. అండ్ డ్రాప్ చాలా స్లోగా పడుతుంది, ఎందుకంటే డాక్టర్ కూడా అన్నారు స్లోగా పడాలి. అండ్ నాగి కూడా వచ్చారు ఈరోజు, తను కూడా అన్నారు స్లోగానే ఎక్కాలి, ఇవి ఫాస్ట్గా ఎక్కకూడదండి, ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది యాంటీబయాటిక్. స్లోగా ఎక్కితేనే నొప్పి రాకుండా ఎక్కుతుంది, అదే నొప్పి ఉండిపోతుందంట. సో స్లోగా మీరు చూడగలుగుతారు, ఒక్కొక్క డ్రాప్ పడుతుంది, అలాగా చుక్క డ్రాప్ అలా పడుతుంది. సో అలాగే టైం పడుతుంది ఇప్పుడు. సో 4:50 అయింది, ఆల్మోస్ట్ 6 అయిపోతుంది ఆరామ్స్. బికాజ్ మీరు చూడగలుగుతారు నిండుగా అయిపోయింది. ఎక్కడ దాకా ఉంటుంది కానీ మెడిసిన్ వేసేసరికి అది ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మమ్మీకి ఎక్కించాను, పడుకున్నాను మమ్మీ. ఇప్పుడు మా అన్న అక్కడ పడుకుంది. సో నేను కూడా కూర్చుంటాను ఇప్పుడు వీళ్ళ దగ్గర. డాడీకి ఇప్పుడు టీ ఇచ్చేస్తున్నాను, బిస్కెట్స్తో పాటు టోస్టర్తో పాటు. ఇంకా మేము ఎవరో తాగాం ఎలాగో, డాడీకి ఇచ్చేస్తే తాగేస్తారు. అండ్ నేను లోపల పుల్కాలు ఉతుతున్నాను. ఇక్కడ కొన్ని ఒత్తి ఇక్కడ ఉంచేసాను, కాల్ చేస్తాను. ఇక్కడ కొన్ని ఇంకా ఉన్నాయి ఒత్తడానికి, సో ఒత్తేస్తాను ఇవి కూడాను. కానీ కాల్ చేసి అప్పుడు పైకి వెళ్తాను నేను, గాలి బాగానే ఉంది. సో పైకి వెళ్తాను అప్పుడు. గుడ్ మార్నింగ్, ఎప్పుడు అవుతుంది 9:40. అండ్ అందరికీ ఈద్ ముబారక్ అండ్ హ్యాపీ అక్షయ తృతీయ. సో చక్కగా ఈద్ సెలబ్రేట్ చేసుకొని, అది కాక అక్షయ తృతీయ సెలబ్రేట్ చేసుకోండి, బంగారం కొనుక్కోండి. అండ్ ఈద్లోని పాయసం, సేమియా పాయసం ఇవన్నీ ఉంటాయి కదా, తినండి. చాలా మస్తు చక్కగాను. సో నాకు ఎలాగో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ముస్లిం ఫ్రెండ్స్ నేను ఎవరి దగ్గరికి ఈద్ కోసం తినలేను సేమియా అవన్నీను. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసుకోండి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. సో ఎనీవేస్ హ్యాపీ ఈద్ అండ్ హ్యాపీ అక్షయ తృతీయ వన్స్ అగైన్. ఇంకొకసారి అందరికీ ఈద్ శుభాకాంక్షలు అండ్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు నేను చాయ్ తీసుకోవడానికి వచ్చాను కిందకేను. అండ్ నిన్న మమ్మీకి సలైన్ పెట్టాను నైట్. మమ్మీకి మళ్ళీ వెయిన్ బ్లాక్ అయిపోతుంది. మమ్మీకి వెయిన్ నర్వ్స్ ఉంది కదా, దానిలోంచి వెళ్ళట్లేదు, చాలా స్లోగా వెళ్తుంది. మొన్న మార్నింగ్ 45 minutes పడింది, 45 నిమిషాలు. మధ్యాహ్నం గంట పడింది, నైట్ 1.5 గంటలు పడింది. నిన్న పొద్దున్న 2 గంటలు పడింది, మధ్యాహ్నంకి 2 గంట సేమ్ అలాగే పడింది.
నైట్కి 3 గంటలు అయిపోయింది కానీ ఇంకా ఉంది డ్రిప్, ఇంకా వెళ్ళట్లేదు. సో విసుగొచ్చేసి బంద్ చేసేసి పడుకుని పోవడం వెళ్ళేసరికి అరగంటలో కరెంట్ పోయింది. వర్షం చితక్కుటి వదిలిస్తుంది వర్షం ఇక్కడ. సో కరెంట్ పోయింది. సో 1:30 నుంచి 5 అయిపోయింది, కరెంట్ రాలేదు. సో దానివల్ల రాత్రి అంతా నిద్ర లేదు. ఎలాగొంది పరిస్థితి అంటే నాకెవరైనా ఒక్కటినే వదిలేయాలంటుంది, పడుకుపోతుంది. నాకు చిరాకు విసుగు అన్నీ వచ్చేస్తుంది ఇంకానే. సో వంట మమ్మీ ఇవాళ ఏం చేయకు, పెద్దగా చూద్దాం ఏం తినాలి అని చెప్పారు. సో చూస్తాను ఏం వంట. యాక్చువల్గా ఇవాళ అక్షయ తృతీయ కదా, పులిహోర చేద్దాం అనుకున్నాను. కానీ పులిహోరకి ప్రాసెస్ ఎక్కువ కదా. సో అన్నం పెట్టి చింతపండు నానపెట్టి ఇవన్నీ చేసే టైం పడుతుంది. అండ్ మమ్మీకి అక్కడ పెట్టి ఇప్పుడు వచ్చాను. మళ్ళీ నిన్న ఉన్న బాకీ మళ్ళీ పెట్టి వచ్చాను. డాడీకి పైన పెట్టేసి డాడీ కూర్చోండి అని చెప్పి. మమ్మీకి అలా ఒకటిని వదలలేకపోతున్నాం డ్రిప్ వేసినప్పుడల్లా స్పెషల్లీ. సో విసుగు వచ్చేస్తుంది. డాడీ నేను ఇద్దరం పడుకోలేకపోతున్నాం మమ్మీ కోసమని. నైట్ కరెంట్ పోయింది కాబట్టి ఇంకా చిరాకు వచ్చేసింది. సో ప్రాణం పోతుంది మాకు. ఇప్పుడు హాస్పిటల్లో నర్సేపు మమ్మీతో పాటు నర్సెస్ ఉండేవారు ఇవన్నీ చూడడానికి. ఇక్కడ ఇంట్లో అంటే మాకే కదా అన్ని చేయాల్సి వస్తుంది. సో ప్రాణం పోతుంది మాకు. రోజు అసలు ఎలా గడుస్తుందో మాకే తెలుస్తుంది. అవన్నీ నేను పడిన వాళ్ళకే తెలుస్తుంది ఏం బాధపడుతున్నాము అని. సో చెప్తే కూడా అర్థం కాకపోవచ్చు కొందరికి ఏం బాధలో ఉన్నాము. నేను ఇప్పుడు చాయ్ గడ్డ పట్టుకొని పైకి వెళ్తాను, తాగుతాను. వాణి ఇంకా పడుకుని లేపి వచ్చాను దానికి. నేను పడుకొని దాన్ని లేచి స్నానం చేయించేస్తాను. ఇంకా బట్టలను పైన ఆరిపెట్టి వచ్చేసాను. చాయ్ గడ్డ తాగితే మళ్ళీ 2వ డోస్ ఎప్పుడు వేయాలో ఏంటో తెలియదు, చూడాలి. మమ్మీ నర్వ్స్ పట్టిను, నేనేం చెప్పలేకపోతున్నాను కూడా. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ ఇంకా బటర్ మాన్యా కోసం నా కోసం కాల్చాను. ఇప్పుడు 12:40 అవుతుంది. అండ్ ఇక్కడ మమ్మీ కోసం బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ వేసాను, చూడగలుగుతారు. పీనట్ బటర్ వేస్తాను, ఇది మమ్మీ పీనట్ బటర్. అండ్ డాడీ పుల్కాలు తింటారు. సో అందరికి వేరేగా మాన్యా ఇవి తినేసి అప్పుడు దానికోసం పాస్తా కూడా చేస్తాను మాన్యా కోసం కాసేపు పోయాకాను. సో ఇప్పుడు అన్నీ పెట్టేస్తున్నాను. ఇక్కడ తీసి ఉంచేసాను, కానీ సర్దేస్తాను ఇప్పుడు. ఇవి మండపంలో కూర్చున్నాను. మమ్మీ ఇక్కడే తింటున్నారు. మమ్మీ బ్రెడ్ ఇక్కడే ఇస్తాను. మాన్యా లోపల ఉంది ఏసీలోనే. ఇక్కడ మంచి గాలి వేస్తుంది. ఏసీ కూడా పనికిరాదు, మంచి గాలి వేస్తుంది ఇక్కడ. సో డాడీ కూడా ఇచ్చాను తినడానికి. ఇప్పుడు ఒక నర్స్ని పిలిచాము, బికాజ్ నా వల్ల కావట్లేదు సిరింజ్లు, ఇంజక్షన్లు, సలైన్లు అవన్నీ ఎక్కించడం. బాగానే ఉంటుంది కానీ అది బ్లాక్ అయిపోతుంది అంటే నా వల్ల కావట్లేదు. అవన్నీ ఏం చేయాలో నాకు అర్థం కాదు కూడా. ఎందుకు వచ్చింది బాధ. నర్స్కి ఆల్రెడీ ఫోన్ చేసి పెట్టి నర్స్ వస్తుంది ఇప్పుడు 1 o'clock 2 o'clock 1 నుంచి 2 o'clock ఎప్పుడు వస్తుంది తెలిసి. ఇలా మమ్మీ డాడీ అందరికి తినేమన్నాను. మాన్యా కోసం మళ్ళీ పాస్తా చేస్తాను. బ్రెడ్ తింటాను, మరి దానికోసం మళ్ళీ పాస్తా తయారు చేస్తాను కాసేపు పోయాక. నేను ఏం తింటానో డిసైడ్ చేయలేదు, చూస్తాను నేను తినాలి అని. ప్రస్తుతం కూర్చున్నాము. మమ్మీ డాడీ ఇంకా మనీ లోపల వేసి రూమ్లో తింటున్నారు వాళ్ళు. నర్స్ని పిలిచని చెప్పాను కదా, నర్స్ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు అవుతుంది 2 o'clock. అండ్ నర్స్ ఇప్పుడు వచ్చారు. ఇవిడేమో విజిత హాస్పిటల్ ఇంతకుముందు పనిచేసేవారు, ఇప్పుడేమో మెటర్నిటీ లీవ్ తీసుకొని ఉన్నారు. అండ్ ఇప్పుడు అందుకోసం ఫోన్ చేయగానే మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నర్స్ వచ్చారు, టక చేసి పెట్టేశారు. నరాలు దొరకలేదు మమ్మీకి. న్యూ ఎస్ ఫినిష్ అయిపోతుంది ఒక 1/2 గంటలో మమ్మీకేను. నర్సు వచ్చారు, టక ఎక్కించారు, వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో పని అయిపోయింది. నేను పడిదాన్ని పాటలోను. సో ఇదే అంటారు నర్సులతో, ఇదే పని. మన నర్సులు అంటే టక చేసేస్తారు, మా వల్ల కాదు. సో మమ్మీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నా. మనకి పాస్తా ఎప్పుడు చేయాలి. స్మెల్ కొడుతుంది, హాస్పిటల్ స్మెల్ కొడుతుంది. ఏం చేయలేదు, ఇల్లంతా హాస్పిటల్ స్మెల్ అయిపోతుంది. నాకు నెమ్మదిగా ఇల్లు హాస్పిటల్లా తయారవుతుంది. ఇప్పుడు నేను మాన్యా కోసం పాస్తా చేస్తాను. 2:30 అయిపోయింది. ఇప్పుడే నర్సు వెళ్ళారు, మళ్ళీ సాయంత్రం వస్తారు 7:30 అలాగా. సో అందుకోసం మాన్యా కోసం పాస్తా ఇప్పుడే టైం దొరికింది చేయడానికి. ఇంతకుముందు మాన్యకి బ్రెడ్ ఇచ్చేసి అనుకోసం తినడానికి, ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్ల కదా లేట్ అయిపోతుందని. సో బ్రెడ్ 2 తినేసింది బటర్తో పాటు. ఆయన ఇప్పుడు పాస్తా తయారు చేసి తీసుకొని వెళ్ళిపోతాను. నేను కూడా తినలేదు ఇంకా. నేను ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఇది గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు ఇంకా పంచదార వేయిస్తాను, పకోడీలు వేయిస్తాను. సో గోధుమ పిండితో పకోడీలు, స్వీట్ పకోడీలు వేయిస్తాను. ఇలా నీళ్ళు వేసేసి దీనికి నానబెట్టి వదిలేస్తే పంచదార చక్కగా కలిసి ఉంటుంది. ఆయన కోసం పాస్తా పట్టుకుని వెళ్తాను. సూపీ పాస్తా పట్టుకొని వెళ్తున్నాను. దాంతోపాటు మిక్చర్ వేసుకొని తింటున్నట్ట. సో పాస్తా ఇండియన్ తడక, ఇండియన్ స్టైల్లో. అండ్ పక్కన మిక్చర్ డబ్బా అండ్ పాస్తా నేను చేసి పెట్టినప్పుడు దాని మనకి ఎలా తింటులేదు. ఇక్కడ నేను స్వీట్ పకోడీలు వేయించాను. మనకి గోధుమ పిండితో పంచదార ఇంకా కొంచెం సోడా వేసేసి కలిపేసి స్వీట్ పకోడీలు వేయించాను. అయిపోయింది. సో అండ్ దెన్ ఇప్పుడు అక్కడ
ఉల్లిపాయలు కట్ చేస్తాను. ఉల్లి పకోడీలు సన్నపిండి పకోడీలు వేయిస్తానని. సో ఉల్లిపాయలు కొంచెం కట్ చేస్తాను. కొంచెం బాబుగారి కోసం వితౌట్ ఉల్లిపాయ లేకుండా చేసేసి అప్పుడు నా కోసం చేస్తాను ఉల్లి పకోడీలు. ప్రస్తుతానికి మిక్స్ చేసేద్దాం. ఇవి పకోడీలు వేయిస్తాను ఇప్పుడు నేను. ఉల్లి పకోడీలు ఆల్రెడీ వేయించాను కొన్ని ఇప్పుడు వేయిస్తున్నాను. కొంచెం పిండి ఇంకా వేసేస్తే అయిపోతుంది నాకు ఇప్పుడు. మళ్ళీ నర్స్ వచ్చింది అని పెట్టేసి వెళ్ళిపోయింది. మమ్మీకి ఒక 10-15 నిమిషాలు పడుతుంది దాన్ని పెట్టడానికి. టకాటకా వస్తుంది చేసిపోతుంది మమ్మీకి. మళ్ళీ నేను అక్కడ పెట్టేసింది. 2 రోజులు మేము చచ్చిపోయాం అసలు పూర్తిగాను. పెట్టలేక చేయలేకను వచ్చింది ఇలా పెట్టిస్తుంది వెళ్ళిపోతుంది శుభ్రంగాను. అంతే, అందుకోసం అంటే ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని. నాకేమో ఐడియాలు ఉండవు. సో ఇబ్బంది మనకి ఏదో నెమ్మదిగా నింపాది ఎక్కడేమైపోతుందో అని భయంతో చేస్తాం. వాళ్ళకి అలా లేదు, వచ్చారా పెట్టిస్తారంటే అది రోజు పని వాళ్ళకి కాబట్టి వచ్చారా పెట్టిస్తారా అయిపోయింది. సో అందుకోసం నేను ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు అవుతుంది 9 o'clock అండ్ మాకు సలాన్ రోజు అయిపోయింది కాబట్టి నైట్కి మళ్ళీ పడుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ 6 గంటలకు వచ్చేస్తుంది. తొందరగా రేపు లేవాలి మార్నింగ్ లేచి దానికి ఫోన్ చేస్తే అది వస్తుంది. నాకు రిమైండర్ కాల్ ఇవ్వాలి, అప్పుడు వస్తుంది అది. నేను మందు వేసుకుంటున్నాను. మందు తినేసి ఒక అరగంట పోయాక మేము పకోడీలు చేసినాక అవి తింటాం. ఇంకా ఈ వాటర్ బ్యాగ్ పట్టుకొని పైకి వెళ్తున్నాను. మమ్మీకి నర్వ్స్ అవన్నీ తిమ్మిరెక్కిపోతుంది. సో నేను యూట్యూబ్లో చూసాను ఏంటంటే, గూగుల్లో చదువుకున్నానంటే కొంచెం వేడిగా మనం చేతికి ఎలా పెడితే అవి కొంచెం ఫ్రీ అవుతుంది నర్వ్స్. అందుకోసం వేడిగా నీళ్ళు పెట్టుకొని పైకి వెళ్తున్నాను. అండ్ ఐస్ కూడా తీసేసుకున్నాము, నొప్పులు వస్తే ఐస్. సో అన్నీ తీసేసుకొని పైకి వెళ్ళి వచ్చేసాము. కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ పైన. పకోడీలు తింటున్నాము కూర్చొని. స్వీట్ పకోడీ ఇంకా హాట్ పకోడీ. అండ్ మాన్య స్వీట్ పకోడీ ఒకటే తింది, దాన్ని నచ్చలేదు పెద్దగా. మాకు బాగా ఇష్టం, నాకు మమ్మీ డాడీ తమ్ముడు మాకు అందరికి బాగా ఇష్టం స్వీట్ పకోడీ. సో మమ్మీకి చలేస్తుంది బికాజ్ గట్టిగా వేస్తుంది అసలు చలేస్తుంది. ఇప్పుడు అసలు 10:15 అండ్ మనీ అప్పుడు కసివ్ రైటింగ్ రాసుకుంటుంది. మధ్య సాయంత్రం రాయలేదు కాబట్టి సో రాసిస్తే పడుకుని పోతాం. అప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లేవాలి బికాజ్ మళ్ళీ నర్స్ వస్తుంది మార్నింగ్ 6 o'clock. సో దానికి 5 నేను ఫోన్ చేయాలి. సో అలారం పెట్టి పడుకోవాలి నేను. అండ్ తొందరగా పడుకుంటే మళ్ళీ అది వచ్చి మళ్ళీ ఫస్ట్ డోస్ వేసేస్తుంది. సో సెకండ్ డోస్ మళ్ళీ టైం పడింది. ఇలా ఫస్ట్ డోస్ మిస్ అయిపోయింది ఒక రోజు. ప్రాబ్లమ్ నర్స్ సరిగ్గా దొరక్క ఇబ్బంది అయిపోయింది. సో ఎనీవేస్ వ్యూస్ నేను ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది చెప్పడం మర్చిపోకండి, కామెంట్ చెప్పడం చూడండి. ప్లీజ్ నా వీడియో కోసం లైక్ కట్టడం అసలు మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ వీడియో షేర్ కూడా చేయండి. ఛానల్ కొత్త వ్యూస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రోజు నాకు వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ కలిసి రోజు పడుతుంది అసలు కమెంట్స్ చేస్తే వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్. బాయ్. డప్పు వాయిస్తుంది గిటారా.